అందశ్రీ గారు, శ్రీనివాస్ గారు, తదితర మిత్రులందరూ, ప్రతిసారి మనం అనుకుంటూ ఉంటాం ఒక మలుపులో ఉన్నాం, ఒక మారిన పరిస్థితుల్లో ఉన్నాం. అది నిజమే, ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ప్రపంచం వ్యాప్తంగా కూడా ఆర్థికంగా, సాంస్కృతికంగా, సాహిత్య రంగంలో కూడా ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే తెరవే కళలు అని ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఎన్నో వలస పాలనలో ఎన్నో ఆధిపత్యాలను, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే పద్ధతిలో ఆధిపత్యాలను ఎదిరిస్తూ నిలబడినటువంటి సంస్థ. విరసం తర్వాత ఆంక్షలకు లోనైన సంస్థ తెరవే మాత్రమే. ఆ కవులు, రచయితలు చాలా వరకు కొంతమంది తాలు పోయిందని చెప్పారు, జగన్నాథం నిలబడ్డారు. వాళ్ళందరికీ సల్యూట్. ఎందుకంటే వాళ్ళని చూసి మిగతా చాలామంది కవులు, పౌర సమాజం కూడా ప్రభావానికి లోనయ్యారు. నిలబడాలి నిటారుగా. అదే వ్యక్తిత్వం. అదే సందర్భంలో కాళేశ్వరం కవులు ఒకవైపు, ప్రజాక్షేత్రంలో కళలు మరొక వైపు నిలబడి ప్రశ్నించారు. దాన్ని మనం తక్కువ అంచనా వేయద్దు. కొత్త సమాజం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ళు 20 ఏళ్ళు మాలాంటి వాళ్ళు 1969 నుంచి జైళ్లకు వెళ్ళి వచ్చిన వాళ్ళం, చిత్రవదలకి గురైన వాళ్ళం. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు తమ వాట అడగడంలో తప్పులేదు, పొందడంలో కూడా తప్పులేదు. వీటన్నింటికి దూరంగా ఉన్న వాళ్ళే ప్రభుత్వంలో నిలబడి అక్కడ తమ స్వార్థపూరితంగా ప్రవర్తించిన వాళ్ళని మనం కొంత క్షమించినప్పటికీ కూడా చాలామంది నిలబడ్డారు. దాని ఫలితమే ఇవాళ మార్పు అని నేను అనుకుంటున్నాను. ఈ మార్పు తేవడంలో కూడా రచయితల పాత్ర ఉంది. ముఖ్యంగా తెరవే ప్రభుత్వం వైపు నిలబడి స్థాపించిన వాళ్ళు ఈ తెరవేని కొత్త సంస్థని సంఘం లోపల ఉండి తెరవేని మూసివేయాలని చెప్పినప్పుడు పౌర సమాజం ఊరుకోలేదు. చాలామంది సపోర్ట్ చేశారు. ఆ విషయాన్ని కూడా మనము గమనించాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిత్వము కొంత సడలుతున్నది. ప్రభావాలు పడిన కొద్దీ ఆ సడలింపు ఎక్కువ జరుగుతుంటుంది. అది స్వార్థం అని అనలేను, కానీ అదొక ప్రభావం అంతే. ఇక దానికి మరి మనము ఎక్కువగా చెప్పలేము. ఇంతకుముందు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ క్షేత్రం పర్యటనలు, యాక్టివిజం అని అన్నారు. రచయితగా ఇతర సంస్థలు, అంతకు ముందున్న సంస్థలు కూడా యాక్టివిజాన్ని గుర్తించింది. అకాడమిషియన్స్గా మేము ప్రొఫెసర్స్ కొంతమంది యాక్టివిజంలోకి వచ్చాము. ఎందుకు వచ్చామంటే అది అలా రావాల్సి వచ్చింది. ఊరికే కూర్చొని రాస్తే దానికి ప్రభావశీలంగా లేకపోవడాన్ని గమనించాలి. కాబట్టి కొత్త వస్తువు రావాలన్నా, కొత్త సమస్యను ప్రజలకు తెలియచేయాల్సినటువంటి అవసరం, అత్యవసరతని గుర్తించి అలాంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టవలసి వచ్చింది. అయితే రచయితలు ఎంతసేపు శైలి, కొత్త వస్తువు లేకుండా కొత్త శైలిని కూడా నిర్మించలేరు. కాబట్టి కొత్త జీవితాలని, కొత్త బతుకుల్ని, మనము మారుతున్న బతుకులని కూడా గమనంలోకి తీసుకోవాలి. అది తప్పు కాదు. దానిని మనము చాలా జాగ్రత్తగా తన సామర్థ్యాలని గొప్ప రచనలుగా తీర్చిదిద్దే క్రమంలో ఆలోచన కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం మనము చలనశీల లక్షణాన్ని గుర్తుంచుకోవాలి. నిలకడగా ఉన్న చోట శైలి స్వభావాలు పెరిగి దానికి కొంత పేరు వస్తుందేమో, కానీ సాహిత్యపరంగా దానికి ప్రభావం చూపగలుగుతుందా? అది నాకు ఇది చర్చనీయాంశం. కాకపోతే తెలంగాణలో మొదటి నుంచి కూడా ఆధిపత్య సంస్కృతుల మధ్య అది అట్టుడికిపోతున్నది.
ఆ సందర్భంగా ప్రజల పక్షం తీసుకోవడము, తన కెరియర్ని కూడా రచయితగా కొంత కోల్పోయినప్పటికీ కూడా తన ఆ బాధ్యతని నిర్వహించే విధంగా మారడాన్ని గమనించాలి. ఆ తర్వాత ఇంతకు ముందు చెప్పినట్టుగా క్రియాశీల సాహిత్యం కూడా మనకు చాలా ముఖ్యం. ఆ క్రియాశీలత లేకుండా కూడా సాహిత్యానికి వెన్నెముక సంతరించుకోదు. ఆ వెన్నెముక చాలా ప్రధానం. దాని తర్వాతనే అలంకరణలు అని కూడా నమ్మేవాళ్ళు తెలంగాణలో ఎక్కువ మంది ఉన్నారు. ఇక 2 విషయాలు నేను ముగిస్తాను. కొత్త నిర్మాణాలు ఏది వచ్చినప్పటికీ సంతోషిద్దాం. కొత్త రచయితలు ఎంతమంది వచ్చినా ఆహ్వానిద్దాం. ఈ రచయితల పట్ల మనం స్వాగత భావనని నిరంతరం ద్వారాలు తెరిచే ఉంచింది. ఇప్పుడు మరింత ఒక కార్యక్రమంగా, ఒక అవసరం రీత్యా ఆ కొత్త కవులని మనము తప్పనిసరిగా ఆహ్వానించుకోవాలి. ఆ ఉడుకు రక్తం, ఆ సలసల కాగే కలం, అదే సిర మనకు చేరవలసిన అవసరం ఉంది. ఈ రచయితల అనుభవాలు వాళ్ళకి మనం అందించవలసినటువంటి అవసరం ఉంది. ఇకపోతే 2 విషయాలు, ఈ అస్తిత్వము, వర్గం, ఈ 2 మనని ఎప్పుడూ ప్రశ్నిస్తుంటున్నాయి. ఇప్పుడు మనకి కొత్తగా ప్రాంతీయ ఆధిపత్యాలని కూడా రాష్ట్రం రాకముందు, రాష్ట్రం వచ్చినాక కూడా మనము దాని గురించి కూడా మాట్లాడాల్సి వచ్చింది. కాకపోతే ఈ అస్తిత్వ భావన వల్ల మనకు కొంత సాహిత్యం పలచనబడిందా, గట్టిపడిందా, అది కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కొత్త మేనిఫెస్టో, ఇంతకు ముందున్న రొటీన్ మేనిఫెస్టో నుంచి కొత్త మేనిఫెస్టో వైపు దారి తీయాలి. ఇంతకుముందు సూచించినట్టుగా దానికి ఒక కొద్దిమంది కలిసి మొత్తం తెలుగు సాహిత్యానికి కూడా అది ఉపయోగపడితే బాగుండే పద్ధతిలో దానిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఈ ప్రాంతీయత, వర్గ అస్తిత్వాల నుంచి మనం తెలుగు సాహిత్యాన్ని ఇంతవరకు చూడనటువంటి శ్రామిక వర్గ సాహిత్యం, వృత్తి సాహిత్యం, ఆ తర్వాత అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ మూల సాహిత్యాలని కూడా పునాది చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. కృతజ్ఞతలు. నమస్తే.